సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక నుంచి సుప్రీం అనిపించుకోవాలనుకుంటున్నాడు. చిరంజీవి తనయుడుగా మెగాస్టార్ అనే బిరుదుని ఎప్పుడో తన పేరులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు సుప్రీం అనే పేరుకు సంబంధించి కూడా హోల్ అండ్ సోల్ రైట్స్ నాకే ఉన్నాయి అని ఓ నిర్ధారణ చేసేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. చిరంజీవి గారిని మెగాస్టార్ అని పిలుచుకోక మునుపు సుప్రీం హీరో అని పిలుచుకుని ముచ్చటపడేవాళ్ళు అభిమానులు. సుప్రీం హీరోగా మెగాస్టార్ చాలా వండర్స్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చేస్తున్న చాలా విశేషాలని రామ్ చరణ్ ఫాలో అయిపోతున్నాడు. అందుకని ఆయన్ని మెగా పవర్ స్టార్ అంటున్నారు కూడాను. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ సుప్రీం గోల్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. రామ్ చరణ్ తన పేరు ముందు సుప్రీం అని పెట్టుకునే ఆలోచనలో లేడు. తను చేయబోతున్న కొత్త సినిమాకి సుప్రీం అనే టైటిల్ పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి మొదట్లో మై నేమ్ ఈజ్ రాజు అని పెడతారు అనుకున్నారు, కానీ కుదరలా. ఆ తర్వాత నా పేరే రాజు అనే పేరు కూడా వినిపించింది. అది కూడా సెట్ అవ్వలేదు. మొన్న మధ్యన బ్రూస్లీ అని పేరు పెట్టబోతున్నారు అని కూడా చెప్పుకున్నారు. దాదాపు బ్రూస్లీ ఖరారు అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేసింది. కానీ ఈ పేరుకు సంబంధించి చాలా వైపుల నుంచి వ్యతిరేకత వినపడింది. ఎందుకనో ఆ పేరులో రామ్ చరణ్ సినిమాకు ఉండాల్సిన మ్యాటర్ కనిపించడం లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి టైటిల్ పెద్దగా ఎక్కదేమో, మాసు గుణం ఈ టైటిల్ లో కనిపించడం లేదు. ఎంచక్క డి రెడీ దూకుడు ఆగడు లాగా ఏదైనా మంచి క్యాచీ టైటిల్ పెడితే బాగుండు అనే సజెషన్స్ వచ్చాయి. అలానే బ్రూస్లీ అని టైటిల్ పెడితే ఇదేదో డబ్బింగ్ సినిమా అనుకునే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తానికి ఈ వాదనలన్నీ కూడా చిత్ర యూనిట్ దగ్గరికి వెళ్ళినట్టున్నాయి. వాళ్ళు వేరే ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన పేరే సుప్రీం. సుప్రీం టైటిల్ అయితే ఎలా ఉంటుంది అని అభిమానుల నుండి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉంది అని తెలుస్తుంది. దాదాపు అందరూ సుప్రీం అనే టైటిల్ కి యునానిమస్ గా ఓటేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైటిల్ లో అంత మ్యాటర్ ఉంది. నిజంగా ఈ సినిమాకి సూపర్ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో దాదాపు ఈ టైటిలే ఖరారవచ్చు అని వినపడతా ఉంది. గతంలో కూడా శ్రీను వైట్ల అక్కినేని నాగార్జున గారితో కింగ్ అనే సినిమా తీసి ఆయన్ని కింగ్ నాగార్జునగా మార్చేశారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కాస్త సుప్రీం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసేస్తారేమో చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.